హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. చిన్నపిల్లలకి ఎల్కేజీ యూకేజీ నర్సరీలో ఉన్నప్పటి నుంచే మనము టేబుల్స్ బై హార్ట్ చేయడం నేర్పియాలి. వాళ్ళకి ఎప్పుడైనా కానీ మనం నేర్పియాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం 2 టేబుల్తో స్టార్ట్ చేయాలి. 2, 5, 10 ఫస్ట్ మెయిన్గా బేసిక్గా వీళ్ళకి 2 టేబుల్, 5 టేబుల్, 10 టేబుల్ ఇలా ఫస్ట్ ఈజీ టేబుల్స్ నేర్పియాలి. నెక్స్ట్ వీళ్ళకి టేబుల్స్ నేర్పించేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 2 టేబుల్లో రిపీటెడ్ అడిషన్స్ ఉంటాయి, అంటే 1 గ్యాప్ తర్వాత ఇంకొకటి అలా వస్తుందని నేర్పాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళకి రిపీటెడ్గా రాపిస్తూ రైటింగ్ ఉంటే అప్పుడు వాళ్ళకి మెమొరైజేషన్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కానీ టేబుల్ మెమొరీ రావాలి, ఎక్కువగా వాళ్ళు చెప్పాలి అంటే ఫస్ట్ మనం దాన్ని రిపీటెడ్గా రాపిస్తూ ఉంటే అది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మనం ఆ టేబుల్లో రిపీటెడ్ అడిషన్ చేస్తే వస్తుంది అనేది కూడా మనం కాన్సెప్ట్ అనేది చెప్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2 టేబుల్లో చూసుకున్నామంటే మనకి ఈవెన్ నెంబర్స్ వస్తాయి 0, 2, 4, 6, 8 అని. అలా మనము 1 గ్యాప్ తర్వాత ఒకటి వస్తుంది. రిపీటెడ్ అడిషన్ అంటే మనం 2కి మళ్ళీ 2 యాడ్ చేస్తే 4 వస్తుంది అనేది మనం అడిషన్స్ నేర్పిస్తూ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళకి ఇంకొకటి ఎలా నేర్పించచ్చు అంటే 2 టేబుల్లో స్కిప్ బై 2 అంటే 2 స్కిప్ చేస్తే ఇప్పుడు మనం స్కిప్ అడిషన్ చేపించున్నాం అనుకోండి పిల్లలకి 0, 2, 4 అనేది వాళ్ళకి అర్థం చేపించి ఫస్ట్ 2 టేబుల్ అనేది నేర్పియాలి. ఫస్ట్ ఎందుకు నేను బేసిక్గా 2 టేబుల్, 5 టేబుల్, 10 టేబుల్ నేర్పియాలి చిన్నపిల్లలకి అని చెప్తున్నా అంటే 2 టేబుల్ ఈజీ, 5 టేబుల్ చేసుకున్నా కూడా మనకు చాలా ఈజీ, అంటే స్కిప్ బై 5 కౌంటింగ్ కాబట్టి అది కూడా ఈజీ. 1 టేబుల్ నేర్చుకున్నారంటే పిల్లలకి 10 టేబుల్ ఈజీగా వస్తుంది, అంటే 10 టేబుల్లో కూడా సేమ్ 1 టేబుల్ లేక 1, 2, 3, 4 అనేది ఈజీగా వస్తుంది కాబట్టి 10 టేబుల్ నేర్పాలి. మనం టేబుల్ నేర్పించేటప్పుడు పిల్లలకి అండర్స్టాండింగ్ చేపిస్తూ కాన్సెప్ట్ నేర్పించామనుకోండి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే మామూలు చిన్నగా టేబుల్ నేర్పించేటప్పుడు ఏదైనా కానీ ఫస్ట్ 2 8 16 వస్తుంది అంటే మనకి దానిలో మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ ఏముంది, 8 2 16 ఉంది కదా, అలా మనం మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ అనేది నేర్పించుకుంటూ వెళ్ళామనుకోండి పిల్లలకి ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతూ ఉంటుంది. మెయిన్గా వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్స్ కూడా వాళ్ళకి నేర్పియాలి. అంటే ఇప్పుడు 2 8 16 అంటే 8 2 16 కదా, అంటే ఈ టేబుల్ని ఇలా రివర్స్ చేస్తే అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ మనం ఇలా రివర్స్ చేస్తే వస్తుంది అనేది కూడా నేర్పియాలి. నేనైతే పిల్లలకి ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. పిల్లలకి మెయిన్గా నేను ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా టేబుల్ని రిపీటెడ్గా రాపిస్తూ మెమొరైజేషన్ చేపిస్తూ ఉన్నాను అనుకోండి ఆ టేబుల్ ఈజీగా వాళ్ళకి గుర్తు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇంకొక టేబుల్ ఏదైనా కానీ మనం వేరే టేబుల్ అయినా నేర్పిస్తున్నాం, అప్పుడు 4 టేబుల్ నేర్పిస్తున్నాము అంటే 4 5 20 అంటే 5 4 20 అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్స్ కూడా నేను ఈజీగా నేర్పిస్తూ ఉంటాను పిల్లలకి. ఎప్పుడైతే ఇలా నేర్పిస్తూ ఉంటామో మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్స్ పిల్లలకి ఈజీగా అర్థమైపోతుంటుంది, ఈజీగా రాసేస్తూ ఉంటారు. ఒక్కసారి మనం చిన్నపిల్లలని వదిలేకుండా ఇప్పుడు యూకేజీ బేసిక్స్